నమస్కారం వార్తలకి స్వాగతం నేను పవన్ కుమార్ ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు ఎమ్మెల్యే కోటాలో పోటీ చేస్తున్న 6 టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నికైన ఎమ్మెల్సీలకు సర్టిఫికెట్లు ప్రదానం చేసిన రిటర్నింగ్ అధికారి వైద్యారోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన ఆరోగ్య మంత్రి హరీష్ రావు డిసెంబర్ నుంచి తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమం ప్రారంభించాలని అధికారులకు ఆదేశం సైనికులకు గ్యాలంటరీ అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ కు వీర చక్ర పురస్కారంతో సత్కారం కోవిడ్-19 ఎదుర్కొనేందుకు వ్యాక్సినేషన్ అత్యంత శక్తివంతమైన ఆయుధమని కేంద్ర ఆరోగ్య మంత్రి పునరుద్ఘాటన అతి తక్కువ వ్యాక్సినేషన్ నమోదైన రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన మన్సుఖ్ మాండవియా కరోనా మహమ్మారి వ్యాప్తిలో భారతీయ రైల్వే సేవలు అమోఘమని ప్రశంసించిన ఉపరాష్ట్రపతి విశాఖపట్నం నుంచి కిరండల్ కు ప్యాసింజర్ రైలును ప్రారంభించిన వెంకయ్య నాయుడు 3 రాజధానుల ఏర్పాటు చట్టాన్ని రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం విశాల విస్తృత ప్రజా ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామన్న సీఎం జగన్ హుజూరాబాద్ ఓటమి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే సీఎం కేంద్రాన్ని నిందిస్తున్నారన్న కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రతి గింజ కొంటామని స్పష్టం చేస్తున్న కేంద్ర మంత్రి కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి భౌతిక దూరం పాటించాలి తరచూ చేతులు కడుక్కోవాలి వ్యక్తిగత శుభ్రతను పాటించాలి 18 సంవత్సరాలు నిండిన వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి వివరాలు ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో పాటు పలువురు కేంద్ర మంత్రుల్ని కలవనున్నారు అవసరమైతే ప్రధానమంత్రిని కూడా కలిసే అవకాశం ఉంది వరి ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రం నుంచి స్పష్టత కోరుతూ ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట మంత్రులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి ఉన్నారు మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్తో పాటు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ కూడా ఢిల్లీకి చేరుకున్నారు వీరంతా సీఎం కేసీఆర్ నేతృత్వంలో కేంద్ర మంత్రులను అధికారులను కలవనున్నట్లు సమాచారం యాసంగిలో పండిన పంటను పూర్తిగా కొనుగోలు చేయాలని తెలంగాణ సర్కార్ డిమాండ్ చేస్తోంది ఇదే డిమాండ్ను కేంద్ర పెద్దల దగ్గర ప్రస్తావించనున్నారు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేషన్లు వేసిన 6 టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు నామినేషన్లు వేసిన కడియం శ్రీహరి గుత్తా సుఖేందర్ రెడ్డి పాడి కౌశిక్ రెడ్డి వెంకటరామరెడ్డి టి రవీందర్రావు బండా ప్రకాష్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి సర్టిఫికెట్లు ఇచ్చారు మరోవైపు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి తరపున ఇవాళ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు మరో మంత్రి సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో స్థానిక సంస్థలకు అధికారాలు నిధులు ఉన్నాయన్నారు జిల్లా పరిషత్లకు మండల పరిషత్లకు కూడా 500 కోట్ల నిధులు ఇవ్వడంతో పాటు దేశంలో ఎక్కడా లేని విధంగా స్థానిక సంస్థల్లో 90% టీఆర్ఎస్ అభ్యర్థులే గెలుపొందారని అన్నారు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవమయ్యేలా సహకరించాలని మంత్రులు కోరారు కేంద్ర ప్రభుత్వమే చాలా సందర్భాలు పోరాటం కూడా జరిగింది తెలంగాణ రాష్ట్రంలో 90% ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్స్ కార్పొరేటర్స్ కూడా 90% టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులే గెలవడం జరిగింది అది కేసీఆర్ గారి నాయకత్వాన్ని కేసీఆర్ గారు ఈ వ్యవస్థను మున్సిపాలిటీని కార్పొరేషన్లు పంచాయతీ వ్యవస్థను పటిష్టం చేశారు గ్రామాలు బాగుపడ్డాయి పట్టణాలు బాగుపడ్డాయి ఆ వ్యవస్థ చాలా బాగుపడ్డదని ప్రజలు ఆమోదంతో ఓట్లేశారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోదరులు గౌరవనీయులు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారికి అవకాశం రావడం వారికి జిల్లా
అందరి తరఫున నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గతంలో మరి మిడ్ టర్మ్లోనే మధ్యలోనే వారికి ఉప ఎన్నికల అవకాశం వచ్చింది. మరి రాష్ట్రంలోనే ఒక చరిత్రను సృష్టించి అత్యధిక ఓట్ల నమోదు వారు చేసుకొని ఆ రోజు దాదాపుగా ఇనానిమస్గా గెలిచారు. ఆ రోజు నుంచి కూడా వారిని ఏదైతే గెలిపించిన ఓటర్లు ఉన్నారో వాళ్ళ సమస్యల కోసం మండలిలో ఎప్పటికప్పుడు ప్రభుత్వంలో ఉన్న అధికారంలో ఉన్న వాళ్ళ సమస్యలు ప్రస్తావిస్తూ వాటి పరిష్కారాని కోసం కృషి చేస్తున్న పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి గౌరవ మంత్రివర్యులు పెద్దలు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మాట్లాడినట్టు మరొకసారి వారికి అవకాశం ఇవ్వాలని, ఇది యునానిమస్గా ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఈరోజు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరం అన్నా వరంగల్ ప్రజలన్నా బాగా గౌరవం. హైదరాబాద్ తర్వాత ఎక్కువ అభివృద్ధి ఇక్కడ జరుగుతుందని చెప్పి మేము ఎప్పుడు చెప్తున్నట్టే, అలాగే వరంగల్ జిల్లా నాయకుల మీద వారికి అత్యంత ప్రేమ కాబట్టి ఈరోజు మొన్న కౌన్సిల్లో మరి 7 ఖాళీలు ఏర్పడితే 4 ఈ జిల్లాకి ఇచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికకు ఈరోజు 2 నామినేషన్లు దాఖలయ్యాయి. టీఆర్ఎస్ అభ్యర్థిగా తాతా మధు, ఖమ్మం జిల్లా ఎంపీటీసీల అధ్యక్షులు కొండపల్లి శ్రీనివాసరావు నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్ వేయడానికి వెళ్లినప్పటికీ సమయం ముగియడంతో బయటకు పంపారు. టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధు మంత్రితో కలిసి వచ్చి నామినేషన్ వేశారు. విధి నిర్వహణలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన సైనికులకు రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డులను అందజేశారు. రాష్ట్రపతి భవన్లో గ్యాలంటరీ అవార్డుల పురస్కారం అట్టహాసంగా జరిగింది. ఒకరికి వీరచక్ర, 2కి కీర్తి చక్ర, 10 మందికి శౌర్య చక్ర, 14 మందికి పరం విశిష్ట, 2కి ఉత్తమ యుద్ధ సేవా పథకం, 26 మందికి అతి విశిష్ట సేవా పథకాలను అందజేశారు. కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. పాక్లోని ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్ అనంతరం భారత్ పాక్ మధ్య జరిగిన ఘర్షణలో ధైర్య సాహసాలు చూపిన నాటి వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ను కేంద్ర ప్రభుత్వం వీరు చక్ర పురస్కారంతో సత్కరించింది. పాక్ వైమానిక దళంతో వీరోచితంగా పోరాడి ఆ దేశానికి చెందిన F-16 విమానాన్ని కూల్చేసినందుకు అభినందన్కు 2019లో కేంద్రం ఈ పురస్కారాన్ని ప్రకటించింది. కరోనా మహమ్మారి వ్యాప్తి కాలంలో భారతీయ రైల్వే చేసిన సేవలను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. కరోనా పరిస్థితుల్లో భారతీయ రైల్వే గతంలో ఎన్నడూ లేని సవాళ్లను ఎదుర్కొంటూ ప్రయాణికులకు సేవలందించడంలో కృషి చేసిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం రైల్వే స్టేషన్లో విశాఖపట్నం కిరాండల్ ప్యాసింజర్ రైలును, విస్టాడోమ్ కోచ్లను ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఔషధ పరికరాలను, ఆక్సిజన్ను అన్ని ప్రాంతాలకు సరఫరా చేయడంలో రైల్వే కీలక పాత్ర పోషించిందని కొనియాడారు. పర్వతాలు, సొరంగాలు, తూర్పు కనుమల వంటి ప్రకృతి అందాలతో అలరారే విశాఖపట్నం కిరండల్ రైల్వే రూట్ ఎంతో ముఖ్యమైందన్నారు. విస్టాడోమ్ కోచ్ల నుంచి ప్రకృతి అందాలను చూస్తూ జరిగే ఈ ప్రయాణాన్ని ప్రతి ప్రయాణికుడికి మర్చిపోలేని అనుభూతిగా మిగులుతుందని వెంకయ్యనాయుడు అన్నారు. అడిషనల్ విస్టాడోమ్ కోచెస్ ఏర్పాటు చేయడం, దాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని మీ అందరికీ మనవి చేస్తున్నాం. అరకు, బొర్రా గుహలను సందర్శించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎందరో పర్యాటకులు ఇక్కడికి వచ్చిపోతుంటారు.
ఈ నేపథ్యంలో ఈ పర్యాటకానికి మరింత ఊతం ఇచ్చే విధంగా, మరింత సౌకర్యంగా వంతంగా మార్చే విధంగా విశాఖ కిరండర్ రైలును తీర్చిదిద్దడం ఆనందదాయకం. ఇక్కడికి అరకుకు వెళ్ళి ఆ అందాలను, ఆ చందాలను చూస్తే, అనుభవిస్తే ఎవరు మర్చిపోరు, మళ్ళా వెళదాం ఉంటారు. పర్యాటనను బాగా పెంచడానికి మనకి అరకు ఒకటి మంచి సాధనంగా ఉపయోగపడుతుంది. దానిపైన మనం దృష్టి పెట్టాల్సి ఉంది. రైల్లో అరకు అందాలను చూడడం ఉన్న ఆనందమే వేరు, పొయ్యి చూడడం వేరు, పోతూ కూడా చూస్తూ ఉండడం. రైల్లో కూర్చొని ఈ ప్రకృతి, ఈ లోయలు, ఈ కొండల మధ్య సాగుతూ ప్రకృతిని ఆస్వాదించడం జీవితకాలంలో నిలిచిపోయే గొప్ప అనుభూతి. కానీ ప్రజాజీవనం పద్ధతి ప్రకారం నడవాలా, ప్రజాప్రతినిధులు గౌరవంగా వ్యవహరించాలా, అసెంబ్లీలు, పార్లమెంట్లు అవి మంచి చర్చా వేదికలు కావాలా, ప్రజలకు ముఖ్యంగా యువతకు మార్గదర్శనం కావాలని ఆకాంక్షించే వాళ్ళలో నేను ఒకడిని. ఎందుకంటే నేను ఈరోజు కూడా దేశంలో అత్యున్నతమైన రాజ్యసభకు చైర్మన్గా కూడా పనిచేస్తున్నాను. అప్పుడప్పుడు అటు పార్లమెంట్ కన్నా మరీ ఎక్కువగా విధానసభల్లో దేశంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సంఘటనలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి, బాధ కలిగిస్తున్నాయి. రాజకీయ నాయకుల పట్ల, ప్రజాప్రతినిధుల పట్ల గౌరవాన్ని పెంచే విధంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాల్సి ఉంది. తమ ప్రవర్తన దానికి అనుగుణంగా ఉందో లేదో చూసుకోవాల్సి ఉంది. మన యొక్క శాసనసభలు, మన పార్లమెంటు, మన మున్సిపల్ కార్పొరేషను విశాఖపట్నం, వీటన్నిటిలో మంచి స్థాయిలో చర్చలు జరగాలని, అర్థవంతమైన, ఆరోగ్యవంతమైన నిర్ణయాలు జరగాలని నేను ఈ సందర్భంగా సూచిస్తూ ఉన్నాను. డిసెంబర్ మొదటి వారంలో తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆ శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశించారు. ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని సూచించారు. దీనిపై వైద్య ఆరోగ్య శాఖపై మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, హెల్త్ డైరెక్టర్ జి శ్రీనివాసరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 రాజధానుల ఏర్పాటును ఉపసంహరించుకుంది. 3 రాజధానులను ఏర్పాటు చేస్తూ గతంలో తీసుకొచ్చిన ఏపీ పాలనా వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమీకృత అభివృద్ది చట్టాన్ని ఉపసంహరించుకుంటూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభలో బిల్లు ప్రవేశపెట్టగా శాసనసభ ఆ బిల్లుకు ఆమోదం తెలిపింది. అమరావతి ప్రాంతం అంటే వ్యతిరేకత లేదని, అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందాలనే ఉద్దేశంతోనే ఇంతకుముందు ప్రవేశపెట్టిన బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శాసనసభలో ప్రకటించారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని పూర్తి సమగ్రమైన బిల్లుతో మళ్లీ సభ ముందుకు వస్తామని సీఎం స్పష్టం చేశారు. ఇక్కడ రాష్ట్రంలో 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి, రాష్ట్రం పూర్తిగా అభివృద్ధిలో పరిగెత్తాలి అనే ఉద్దేశంతో, అన్న తాపత్రయంతోనే విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టాలని, ఇక్కడ ఈ ప్రాంతంలో, ఎందుకనంటే ఇక్కడ ఆకాంక్షలు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ పెట్టాలని, కర్నూలులో ఇంతకుముందు 1953 నుంచి 1956 దాకా కర్నూలు ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్, అటువంటి క్యాపిటల్ అక్కడి నుంచి షిఫ్ట్ చేశాం. వాళ్ళ ఆకాంక్షలు కూడా ఉన్నాయి అప్పటి నుంచి, వాళ్ళ ఆకాంక్షలను కూడా పరిగణలోకి తీసుకుని వాళ్లకు మంచి చేయాలనే ఉద్దేశంతో అక్కడ హైకోర్టు పెట్టాలని, జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలులో పెట్టాలని, 3 ప్రాంత ప్రజలకు కూడా అన్ని రకాలుగా డీసెంట్రలైజేషన్ ద్వారా మంచి జరిగించాలి అనే తాపత్రయంతో అడుగులు ముందుకు వేశాం అధ్యక్ష. అటువంటి పరిస్థితుల మధ్య ఏమేం జరిగాయో మన కళ్ళ ముందునే చూస్తూ ఉన్నాం. ఈ దాదాపుగా ఈ 1.5 సంవత్సరం 2 సంవత్సరాలుగా ఈ ఆలోచన మనం చేసినప్పటి రోజు నుంచి చూస్తే ఈ 2 సంవత్సరాలు 1.5 సంవత్సర కాలంలో రకరకాలుగా దీన్ని వక్రీకరిస్తూ, రకరకాలుగా దీన్ని ట్విస్ట్ చేస్తూ, రకరకాలుగా అపోహలు క్రియేట్ చేస్తూ, రకరకాలుగా న్యాయపరమైన చిక్కులు క్రియేట్ చేస్తూ రకరకాలుగా దీనిని తీసుకొని పోతా ఉన్నారండి. ఆమోదం పొందిన వెంటనే 3 రాజధానులను ప్రభుత్వం ఉపసంహరించుకోవడంపై అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేశారు. వెంటనే రాజధాని అమరావతిని వేగంగా అభివృద్ది పరచాలని కోరారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్న రైతుల మహాపాదయాత్ర జై అమరావతి నినాదాలతో మారుమోగింది. గోవింద నామస్మరణ చేస్తూ రైతులు ముందుకు సాగుతున్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించే వరకు పాదయాత్ర ఉద్యమం కొనసాగుతుందని రైతులు స్పష్టం చేశారు. వికేంద్రీకరణ బిల్లుని
ప్రవేశపెట్టడం జరిగింది. ఆలోచించండి, నిజ జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తే ఎన్ని కష్టాలు వస్తాయో. కానీ మంచిదైంది బ్యాంకింగ్ కి రావు. మీ వయసు 70 ఏళ్లు మించినా లేదా మీరు వికలాంగులైనా బ్యాంక్ మీకు కొన్ని అవసరమైన బ్యాంకింగ్ సౌకర్యాలు ఇంటికే అందించగలదు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓటమి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తూ కేసీఆర్ కొత్త నాటకం మొదలుపెట్టారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబం రాజకీయం చేస్తోందని అన్నారు. రాష్ట్రం కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న మేరకు ప్రతి గింజా కొంటామని స్పష్టం చేశారు. పంజాబ్ రైతులకు పరిహారం ఇస్తామనడంలో తప్పు లేదన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇన్ని రోజులు 7 సంవత్సరాలు ఏమన్నారు? బియ్యం నేను కొంటున్నా. హుజూరాబాద్ ఎన్నికల తర్వాత కేంద్రం కొనడం లేదు, కొననంటుంది. ఎస్, లాస్ట్ 3-4 ఇయర్స్ 5 ఇయర్స్ నుంచి కూడా కేంద్ర ప్రభుత్వము ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తుంది. ఈరోజు ఒక బాయిల్డ్ రైస్ తప్ప ఈ బాయిల్డ్ రైస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది మేము సప్లై చేయమని. అంతా బాగుంది. ఇప్పుడు కొంటారా కొనరా అసలు ఇష్యూ లేదు. సమస్య లేని సమస్యను ముఖ్యమంత్రి గారు తెర మీదికి తెచ్చి ఫామ్ హౌస్ నుంచో, ప్రగతి భవన్ నుంచో, ఇందిరా పార్కు దీక్షా శిబిరానికి వచ్చాను. రైతుల మీద ప్రేమతో కాదు, ఎందుకంటే సమస్యనే లేదాడా. నేను స్వయంగా కేంద్ర మంత్రిగా, కేబినెట్ మంత్రిగా వేదిక నుంచి 2 సార్లు చెప్పాను. ఎస్, వీఆర్ గోయింగ్ టు పర్చేస్, మేము రైస్ మొత్తం కొనుగోలు చేస్తామని చెప్పాము. ఇప్పుడు కాదండి యాసంగి, ముందు ఇది కొంటున్నాగా యాసంగి కూడా కొంటాము. నువ్వేమైనా కొంటావా? నువ్వు చేసిన పనికి, మీరు చేస్తున్న దానికి ప్రతి పనికి కూలీ ఇస్తారు. ప్రతి బస్తా లేపే వ్యక్తికి కూలీ ఇస్తాం కేంద్ర ప్రభుత్వము. ట్రాన్స్పోర్ట్ మనం ఇస్తాము, స్టోరేజ్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దాని మీద కూడా 8.5% ఇంట్రెస్ట్ కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మీకు ఎందుకు బాగా అడుగుతా ఉన్నాను అంటే, నేను ఒకటే ఈరోజు మీకు చెప్పాల్సుకున్నది, టీఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ ఓటమిని, హుజూరాబాద్ లో ప్రజలిచ్చిన తీర్పును, ఆ ఫలితాన్ని తక్కువ చేసి చూపించే విధంగా ప్రజల దృష్టి మళ్లించడం కోసం కేంద్ర ప్రభుత్వం మీద తప్పుడు ఆరోపణలు, విష ప్రచారము, అబద్ధపు ప్రచారం చేస్తా ఉన్నాం. మరోవైపు సీఎం కేసీఆర్ రాష్ట్ర రైతుల్ని పట్టించుకోలేదన్న బీజేపీ, కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఖండించారు. 3 ఏళ్లలో 3,384.95 కోట్ల రైతు బీమా పరిహారం అందించామన్నారు. 67,699 మంది రైతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున అందజేసినట్లు చెప్పారు. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల నాణ్యమైన కరెంటు వంటి పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నాయా అని ప్రశ్నించారు. ఏడాదికి 60,000 కోట్లు వ్యవసాయ అనుబంధ రంగాలకు ఖర్చు చేస్తున్నామని సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువు మరోసారి పొడిగించారు. ఇంటర్ ప్రవేశాల కోసం ఈ నెల 30వ తేదీ వరకు గడువు పొడిగిస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. గడువు పొడిగింపు ఇదే చివరిసారని స్పష్టం చేసింది. ఆయా కాలేజీలు, యూనియన్ల విజ్ఞప్తుల మేరకు మరోసారి గడువు పొడిగించినట్లు ఇంటర్మీడియట్ బోర్డు పేర్కొంది. ఇలా ఉండగా ఏడాది కూడా ఇంటర్మీడియట్లో 30% సిలబస్ ను తగ్గిస్తున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు 70% సిలబస్ తోనే వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. కరోనా కారణంగా ప్రత్యక్ష తరగతులకు ఆటంకాలు ఏర్పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు అధికారులు స్పష్టం చేశారు. ఇక సిలబస్ కు సంబంధించిన వివరాలు, మోడల్ ప్రశ్నాపత్రాలకు ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైట్లో చూసుకోవచ్చని బోర్డు తెలిపింది. కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సినేషన్ అత్యంత శక్తివంతమైన ఆయుధమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు.
తక్కువ వ్యాక్సినేషన్ జరిగిన మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి చెందిన సీనియర్ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యాక్సినేషన్ను మరింత పెంచేందుకు ఎన్జీఓలు, విశ్వసనీయ సంస్థలు, మత నాయకులు, కమ్యూనిటీ లీడర్లను భాగస్వాములుగా చేసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మంత్రి పిలుపునిచ్చారు. వ్యాక్సిన్పై మూఢనమ్మకాలు, తప్పుడు భావనలు, అయిష్టతలు తొలగించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ప్రభుత్వం అధికారులు ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలన్నారు. కరోనా బూస్టర్ డోస్పై భారతీయ వైద్య పరిశోధన మండలి కీలక ప్రకటన చేసింది. కోవిడ్ కట్టడిలో బూస్టర్ షాట్ అవసరం అనేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ వెల్లడించారు. 3వ డోసు వేసేందుకు శాస్త్రీయపరమైన ఆధారాలు లేవని దేశంలోని చాలా మంది శాస్త్రవేత్తలు తెలిపినట్లు ఆయన గుర్తు చేశారు. 2 డోసులు ఇవ్వడమే ప్రభుత్వ ప్రాధాన్యమని తెలిపారు. ఇదే విషయమై త్వరలోనే ప్రధానమంత్రికి లేఖ రాస్తానని చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జమ్మూ కశ్మీర్లో పర్యటిస్తున్నారు. 2 రోజుల పాటు జరిగే తన పర్యటనలో మొదటి రోజు శ్రీనగర్లో పర్యటించారామె. చినార్ ఆయకార్ భవన్ కమ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ను ప్రారంభించారు. రేపు జమ్మూ వెళ్లనున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆర్థిక మంత్రి జమ్మూ కశ్మీర్లో పర్యటించడం ఇదే తొలిసారి. ఆర్టికల్ 370 రద్దు, లాక్డౌన్ కారణంగా తలెత్తిన జమ్మూ కశ్మీర్లో ఆర్థిక పరిస్థితిపై మంత్రి సమీక్ష నిర్వహిస్తారు. వివిధ భాగస్వాములతో చర్చించిన అనంతరం భారీ వాణిజ్య ప్యాకేజీని ప్రకటించనున్నారు. It is now for all of us to work together to serve the people of Kashmir, to make sure that development reaches them, the importance of collecting legitimate tax is understood, and also a transparent process through which we can explain how that money gets spent, what settlements can be made, what kind of, for those who are already taxpayers, what kind of facilities are provided, what kind of technology-driven facilitation happens so you don't need to visit the office at all, you can do it from your home. Over the years, a land which is otherwise very peaceful, beautiful, had spent so many years in this very heart-crushing, tragic phase of development. మణిపూర్లోని తమెంగ్లాంగ్ జిల్లా లుంకావో గ్రామంలో నిర్మించ తలపెట్టిన రాణి గైడిన్లు గిరిజన స్వాతంత్ర సమరయోధుల మ్యూజియంకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వర్చువల్లో శంకుస్థాపన చేశారు. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిధులతో దాదాపు 15 కోట్లతో మ్యూజియంను నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో ప్రాణాలర్పించిన గిరిజన యోధులను గౌరవించుకోవడానికే ఈ మ్యూజియం నిర్మిస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్ర సమరయోధులను స్మరించుకోవడం వల్ల యువతలో దేశభక్తి పెంపొందించవచ్చని అన్నారు. पूजे न शहीद गए तो फिर आजादी कौन बचाएगा? धरती को मां कहकर मिट्टी माथे से कौन लगाएगा? रानी मां को याद कर फिर से एक बार मैं उनको श्रद्धांजलि देता हूं कि आपसे हम सभी प्रेरणा लेते हैं, आने वाली पीढ़ियां भी प्रेरणा लेगी, क्योंकि आपको आप जन्म से रानी नहीं, न रानी का खिताब आपको किसी ने दिया, मगर जिस तरह से आपने स्वतंत्रता संग्राम के अंदर हिस्सा लिया, आज पूरा देश आपको रानी मां कहकर सम्मानित करता है. के अंदर इस स्वतंत्रता संग्राम का म्यूजियम जो बन रहा है रानी मां गाइडिनर के नाम पर, मुझे पूरा भरोसा न केवल मणिपुर, पूरे उत्तर पूर्वी राज्यों के ये आकर्षण का केंद्र बनेगा, क्योंकि हमारा स्वतंत्रता संग्राम हमारे आदिजाति भाइयों के बगैर अधूरा ही नहीं, बल्कि एक प्रकार से देखें तो सबसे ज्यादा तकलीफें उठाकर अगर किसी ने स्वतंत्रता संग्राम के अंदर बलिदान दिए तो हमारे ट्राइबल समाज के, हमारे आदिजाति समाज के स्वतंत्रता संग्राम के नेता, और उनकी याद में उनको चिरस्मरण करने के लिए ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ నెల 28న అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ నెల 29 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ నెల 28న ఉదయం 11 గంటలకు అఖిలపక్ష పార్టీల సమావేశం జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఫ్లోర్ లీడర్ల సమావేశం, బీజేపీ పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ సమావేశం నిర్వహించనున్నారు.
ఈ సమావేశాలకు కూడా ప్రధాని హాజరవుతున్నట్లు సమాచారం. ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 23 వరకు నిర్వహించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ సిఫార్సు చేసింది. కోవిడ్ ప్రోటోకాల్ను పాటిస్తూ సమావేశాలు నిర్వహించాలని సూచించింది. తన హృదయంలో సగభాగం భారతీయులకే చెందుతుందని ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ అన్నారు. తన ఆత్మకథ రిజాల్వ్డ్ యునైటింగ్ నేషన్స్ ఇన్ ఎ డివైడెడ్ వరల్డ్ పుస్తకంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. తన తొలి పోస్టింగ్ భారత్లోనే వేశారని, తాను తన భార్య సూన్టేక్ అక్టోబర్ 1972లో ఢిల్లీ వెళ్లినట్లు తెలిపారు. అక్కడ దాదాపు 3 ఏళ్లు పనిచేశారని తెలిపారు. తొలుత కొరియన్ కాన్సులేట్ జనరల్ వైస్ కాన్సుల్గా డిసెంబర్ 1973లో భారత్ కొరియాల మధ్య పూర్తిస్థాయి దౌత్య సంబంధాలు మొదలయ్యాక కొరియా రాయబార కార్యాలయంలో సెకండ్ సెక్రటరీగా పనిచేసినట్లు పుస్తకంలో వెల్లడించారు. 50 ఏళ్లు గడుస్తున్నప్పటికీ నా హృదయంలో సగం భారత్కు చెందుతుందని తాను భారతీయులకు చెబుతానని వెల్లడించారు. ఈ పుస్తకాన్ని హార్బర్ కోలిన్స్ ఇండియా సంస్థ ప్రచురించింది. అసంఘటిత కార్మికుల నమోదు కోసం కేంద్రం తీసుకొచ్చిన ఈ శ్రమ్ పోర్టల్కు చక్కని ఆదరణ లభిస్తోంది. ఇప్పటి వరకు 8.4 కోట్ల మంది అసంఘటిత కార్మికులు ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకున్నారు. పోర్టల్ ప్రారంభించిన 12 వారాల్లో పేర్ల నమోదు సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 18 నుంచి 40 సంవత్సరాల వయసు గల కార్మికులు ఎక్కువగా ఈ శ్రమ్ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకున్నారు. వీరితో పోలిస్తే 40 నుంచి 50 సంవత్సరాల వయసు గల కార్మికుల సంఖ్య తక్కువగా ఉంది. ఈ శ్రమ్ పోర్టల్లో అసంఘటిత కార్మికుల రిజిస్ట్రేషన్లు కామన్ సర్వీస్ సెంటర్లు, మీ సేవ, ఈ సేవ సేవా కేంద్రాల ద్వారా చేయొచ్చు. గత 12 వారాలుగా పశ్చిమ బెంగాల్, ఒడిషా, ఉత్తరప్రదేశ్, బీహార్లు ఈ శ్రమ్ పోర్టల్లో కార్మికుల నమోదుకు సంబంధించి అత్యధిక సగటు వృద్ధి రేటు 15% పైగా ఉంది. వ్యవసాయం, నిర్మాణం, దుస్తులు, ఆటోమొబైల్, రవాణా, గృహ నిర్మాణ రంగ కార్మికులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ శ్రమ్ పోర్టల్కు ఆదరణ పెరగడం పట్ల కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. इसके अलावा हमारे जो 2 और सर्वे इम्पोर्टेंट हैं, क्योंकि पिछले 2 सालों में हमने कोविड पेंडेमिक के काल को देखा है और इन दोनों ही क्षेत्रों में, माइग्रेंट वर्कर के क्षेत्र में और डोमेस्टिक वर्कर्स के क्षेत्र में जो है हमें कई दिक्कतों को देखने का अवसर मिला। एक समय में पूरे कृषि की युग होता था तो ज्यादातर लोगों की डिपेंडेंसी इंटर सोसाइटी एक ही जगह पर थी। अब इंडस्ट्रियल युग से भी आगे जाकर के हम लोग डिजिटल युग में चले गए और सर्विस इंडस्ट्री की डिमांड बढ़ी। ऐसों में नए शहरों का विकास बहुत तेजी से हो रहा है। जब नए शहरों का विकास होता है तो बहुत बड़ी संख्या में स्किल वर्कर भी माइग्रेट होते हैं और अनऑर्गेनाइज्ड सेक्टर का भी वर्कर माइग्रेशन करता है। ఇక స్టాక్ మార్కెట్ల విషయానికి వస్తే గత కొన్ని రోజులుగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న స్టాక్ మార్కెట్లు ఈ రోజు పూర్తిగా నష్టాల్లోకి జారుకున్నాయి. దీంతో మదుపర్లు తీవ్ర నష్టాల్ని చవిచూశారు. కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో సూచీలు వచ్చిన ర్యాలీ నేటితో పూర్తిగా నెమ్మదించినట్లయింది. స్టాక్ విలువలు గరిష్టానికి చేరుకోవడంతో మదుపర్లు ఇప్పటివరకు లాభాల స్వీకరణపైనే దృష్టి పెట్టారు. దీనికి అంతర్జాతీయ ప్రతికూలతలు తోడవడంతో సూచీలు పడిపోయాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఎమ్మెల్యే కోటాలో పోటీ చేస్తున్న 6 టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నికైన ఎమ్మెల్సీలకు సర్టిఫికెట్లు ప్రదానం చేసిన రిటర్నింగ్ అధికారి. వైద్యారోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన ఆరోగ్య మంత్రి హరీష్ రావు డిసెంబర్ నుంచి తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమం ప్రారంభించాలని అధికారులకు ఆదేశం. సైనికులకు గ్యాలంటరీ అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ కు వీరచక్ర పురస్కారంతో సత్కారం. కోవిడ్-19 ఎదుర్కొనేందుకు వ్యాక్సినేషన్ అత్యంత శక్తివంతమైన ఆయుధమని కేంద్ర ఆరోగ్య మంత్రి పునరుద్ఘాటన. అతి తక్కువ వ్యాక్సినేషన్ నమోదైన రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన మన్సుఖ్ మాండవియా.
కరోనా మహమ్మారి వ్యాప్తిలో భారతీయ రైల్వే సేవలు అమోఘమని ప్రశంసించిన ఉపరాష్ట్రపతి విశాఖపట్నం నుంచి కిరండల్కు ప్యాసింజర్ రైలును ప్రారంభించిన వెంకయ్య నాయుడు 3 రాజధానుల ఏర్పాటు చట్టాన్ని రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం విశాల విస్తృత ప్రజా ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామన్న సీఎం జగన్. హుజూరాబాద్ ఓటమి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే సీఎం కేంద్రాన్ని నిందిస్తున్నారన్న కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రతి గింజ కొంటామని స్పష్టం చేస్తున్న కేంద్ర మంత్రి.